భారతదేశంలో పురాతన కట్టడాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో ముఖ్యంగా దేవాలయాలు. భారతదేశంలో కొన్ని వేల కొద్ది దేవాలయాలను నిర్మించారు. అందులో కొన్నింటికి ఎంతో ప్రాముఖ్యతకి నోచుకున్నాయి. మరికొన్నింటికి మాత్రం ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేక కనీసం వెలుగులోకి కూడా రాలేదు. అలాంటి కోవకు చెందిన ఈ దేవాలయమే గుట్టల్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది వెల్దండ మండలం చౌదరిపల్లి గ్రామంలో దువ్వాసు వంశానికి చెందిన వారి పొలాలలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనాల ప్రకారం ఈ దేవాలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు అని, పూర్వం ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకునేవారు అని, ఇక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సమానంగా భావించేవారట. కాలానంతరం ఈ దేవాలయం అడవిలో పొలాల మధ్యలో ఉన్నందున రాకపోకలకి ఆటంకాలు ఏర్పడ్డాయి. అందుకారణంగా ఈ దేవాలయానికి నెమ్మదిగా ఆదరణ అంతరించింది. అనంతర కాలంలో దుండగులు ఈ దేవాలయంలో గుప్త నిధులు ఉన్నాయి అని గ్రహించి ఆ నిధులను కొల్లగొట్టారు. ఎవరైతే ఆ నిధులను దొంగిలించారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు కీడు జరిగిందట. దానితో పాటు కొన్ని రోజుల తరువాత ఆ దుండగులు మరణించారు అని గ్రామ వాస్తవ్యులు చెబుతున్నారు. కొన్ని రోజుల తరువాత ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అమన్గల్ మండల్ కేడిఆర్ కళాశాల పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విలీనం చేశారట. ప్రస్తుతం ఇక్కడ హనుమంతుని విగ్రహం, ఒకే బండపై చెక్కిన నంది విగ్రహం, అలాగే ఇంకా కొన్ని శిథిలా వ్యవస్థలో ఉన్న ఆనవాలు మనకు కనిపిస్తాయి. నా పేరు రమేష్. ఇది గుట్టాల వెంకటేశ్వర స్వామి టెంపుల్గా పిలుస్తారు. ఇది వెల్దండ మండల్ చౌదరిపల్లి గ్రామానికి చెందిన ఈ గుడి. ఇది దువ్వాసి వంశానికి చెందిన వాళ్ళకు వాళ్ళ పొలాల్లో ప్రత్యక్షమైంది. ఇది పురాతన కాలం నుంచి కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఈ గుడి ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇది పర్టికులర్గా మనకు దీనికి సంవత్సరాలు అనేది చెప్పలేము. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కలిగి ఉన్నది దీనికి వయసు. కాకపోతే మన రాష్ట్రంలో పురాతనమైన గుళ్ళు ఎన్నో ఉన్నాయి. ఆ గుళ్ళల్లో ఇది ఒకటి. గత కొన్ని ఏళ్ళు ఇక్కడ జాతర కానీ బ్రహ్మోత్సవాలు కానీ బాగా పూర్వం ప్రజలు బాగా జరుపుకునేవాళ్ళు.
అయితే రాను 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 వాళ్ళు కొద్దిగా ఇక్కడ ప్రజలు రాకపోవడము, ప్రజల్లో దేవునిపై మక్కువ తగ్గిపోవడం వల్ల ఇక్కడ ప్రాంతం వాళ్ళే మొక్కడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ వంశానికి చెందిన వాళ్ళే దాన్ని దర్శించడం జరిగింది. అయితే పక్క గ్రామాల వాళ్ళు అక్కడ నిధులు ఉండడంతో, గుప్త నిధులు ఉండడంతో ఆ యొక్క గుడిని ధ్వంసం చేసి ఆ గుడిలో ఉన్న గుప్త నిధులు, బంగారము ఇవన్నీ తీసుకొని పారిపోవడం వల్ల అక్కడ వాళ్ళకు కూడా కొన్ని రోజుల్లోనే ఆ దేవుని మహిమతోటి, ఆ దేవుని వల్ల తీసుకుపోయిన నష్టానికి వాళ్ళ కుటుంబాలే బలి అయిపోయి ప్రాణాలు కూడా పోయినవి. అలాంటి మహిమగల గుడిని గుర్తించి ఇక్కడ అదే ఆమనగల్ మండలానికి చెందిన అక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు ఇక్కడున్న దేవుని తీసుకెళ్ళి అక్కడ ఆమనగల్ సిబిఎం కేడిఆర్ కాలేజీ వద్ద నిర్మాణం చేపట్టిరు. అదే గుట్టాల వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు దాన్ని. ఆ యొక్క పోవాలి అనుకుంటే అక్కడ కూడా మొక్కోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నది. దీని కూడా గుర్తించి దీని కూడా ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే, పురాణం గుడి కాబట్టి డెవలప్ చేస్తే ఇంకా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మహిమ బాగా ఉంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఆ కుటుంబస్తులు అందరూ బాగా మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ స్థిరపడి ఉన్నారు. కావున ఇక్కడున్న ప్రాంతం వాళ్ళు దాన్ని దేవుని దర్శించుకొని ఆ యొక్క పూర్వవైభవాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ వాళ్ళు ఆ దేవుని మర్చిపోకుంటూ అమల్లో ఉండేటట్టు చేశారు. దీన్ని కూడా గుర్తించి ఇంకా ఈ గుడిని కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఇలాంటి కట్టడాలు పాత గుళ్ళను కూడా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని పూర్వం అది రీమోడల్గా చేసి డెవలపింగ్ చేస్తే ఇంకా కూడా బాగుంటుందని కోరుతున్నాం.